హాయ్ అండి, వెల్కమ్ టు రజాస్ వరల్డ్. ఈరోజు నేను చాక్లెట్ కేక్ని ఎలా డెకరేట్ చేశాను అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ చాక్లెట్ కేక్ బేస్ అనేది చేసుకున్నాను. ఇది చూసారు కదా, చాలా స్పంజీగా చాలా బాగా వచ్చింది. దీనికి నేను ఐసింగ్ ఎలా చేశాననేది మీకు చూపిస్తాను అనమాట. ఏదో ఇంట్లో ట్రై చేశానండి, చాలా పర్లేదు, బాగానే వచ్చింది. ఫస్ట్ టూత్ పిక్ తీసుకొని ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నాను అనమాట. చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఏంటంటే హాట్ చాక్లెట్ సిరప్ చేసుకున్నాను. దాన్ని ఏంటంటే చాక్లెట్స్ ఉన్నాయి కదా, చాక్లెట్ డార్క్ కాంపోనెంట్ ఉంటుంది కదా, డార్క్ కాంపోనెంట్ని ముక్కలు చేసుకొని దాన్ని కొంచెం పాలు పోసి ఇలా సిరప్లా చేసుకున్నాను. దీన్ని ఇలా పైన బేస్ మీద ఇలా పోసుకోవాలన్నమాట. ఈ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, ఈ సిరప్ అంతా ఇలా పోయడం వల్ల ఏంటంటే మొత్తం పీల్ చేసుకుంటుంది. నేను ఇలా మొత్తం పోసాను, అది మొత్తం ఏం మిగల్చలేదండి. ఏం లేదు, ఒక హాఫ్ కప్ వరకు కాంపోనెంట్ తీసుకొని దాంట్లో ఉండి 2 కప్స్ మిల్క్ పోసి అలా వేడి మీద కరిగించేసి ఇలా పోసుకున్నాను అనమాట. ఏం లేదు, ఇంకా దానికి ఇలా పోసుకొని మొత్తం డ్రై అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకున్నాను. ఇంకోటి సపరేట్గా ఏంటంటే చాక్లెట్ డార్క్ కాంపోనెంట్ని మొత్తం ఇలా మెల్ట్ చేసుకొని సపరేట్గా ఒక పైపింగ్ బ్యాగ్లో పోసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. నేను చూసారు కదా, ఇది చాక్లెట్ని నేను ఇలా మెల్ట్ చేసుకొని గిన్నెలో పక్కన తీసి పెట్టుకున్నాను. ఆ పక్కన మెల్ట్ చేసి పెట్టుకున్నటువంటి చాక్లెట్ ఉంది కదండి, దాన్ని కొంచెం ఏంటంటే ఇంకా పైపింగ్ బ్యాగ్లో కొంచెం అలా తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఈ విప్పింగ్ క్రీమ్ని విప్ చేసుకున్నాను. ఇదంటే 2/3 తీసుకొని దాన్ని విప్ చేసుకొని బాగా పక్కన పెట్టుకున్నాను. దీంట్లో ఏంటంటే మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ని, అది కొంచెం వేసుకున్నాను. అది వేసుకొని కొంచెం అంటే ఇది చాక్లెట్ ఫ్లేవర్ కదా, అందుకని ఫ్లేవర్ రావడం కోసం అంటే విప్పింగ్ క్రీమ్లో ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం చాక్లెట్ పోసిన సిరప్ అంతా డ్రై అయిపోయింది కదా, నేను ఈ కేక్ని కట్ చేసి ఇలా ఏం చేయట్లేదండి. కట్ చేయకుండా నేను ఏంటంటే పైన అలాగా డెకరేట్ చేసి సింపుల్గా చేద్దాం అనుకున్నాను. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేను కట్ చేయలేదు, కేక్ని కట్ చేయకుండా ఇలా సింపుల్గా విప్పింగ్ క్రీమ్తో ఇలా పూర్తిగా ఇలా స్పాచులాతో ఇలా డెకరేట్ చేశాను అనమాట. పైన కొంచెం విప్పింగ్ క్రీమ్ని ఇలా మొత్తం చేసుకొని మొత్తం డెకరేట్ చేశాను. డెకరేట్ చేసి దీన్ని ఏంటంటే ఏంటంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను ఫ్రిడ్జ్లో ఉంచాను. ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత మాత్రమే దీన్ని తర్వాత బయటకు తీసి నేను అప్పుడు దీన్ని డెకరేట్ చేసుకున్నాను అనమాట. మనం ఏంటంటే అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచాలి. ఫస్ట్ ఇలా బేస్ని మనం రెడీ చేసుకొని కొంచెం పైన అలా ఒక లేయర్ విప్పింగ్ క్రీమ్తో డెకరేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే అది సెట్ అవుతుంది అనమాట. మనం అలా ఏం చేయకుండా డైరెక్ట్గా మనం డెకరేట్ చేసేస్తే ఏమవుతుందంటే ఆ క్రీమ్ అనేది సరిగా దానికి అప్లై అవ్వదు. అండ్ మనం డెకరేట్ చేసినప్పుడు కూడా ఏంటంటే బాగా కనిపించింది అనమాట, త్వరగా మెల్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ ఇలా అప్లై చేసుకొని ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మనకు కావాల్సిన షేప్స్ మౌల్డ్స్లో పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఇక్కడ ఏంటంటే ఒక రోజు వస్తాయి కదా, దీని నోజిల్ వస్తుంది కదా, అది పెట్టుకొని చేశానమాట. దీంట్లో నేను ఒక పైపింగ్ బ్యాగ్ సైడ్లో కొంచెం చాక్లెట్ అలా డ్రాప్ని వేసి తర్వాత వైట్ ఇది వేసాను. అందువల్ల ఈ డబుల్ కలర్ వచ్చిందనమాట. ట్రై చేశాను, పర్లేదు, బాగానే వచ్చిందండి. ఇంట్లోనే కదా, అలా నేను ఎక్కడ నేర్చుకోలేదు, ఇలానే కొంచెం ట్రై చేస్తూ ఏదో ఎలా చేశాను. మరి ఎలా వచ్చిందో అనేది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట. మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అంటే 2-3 టైమ్స్ చేశాను, కానీ ఎప్పుడు ఇలా వీడియో తీయలేదు నేను. ఇదే చేద్దాం ఈసారి, ఎలా చేశాను అన్నది నాకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. పర్లేదు, బాగానే చేశానండి, పర్లేదు. అంత గొప్పగా ఏం చేయలేదు, ప్రాక్టీస్ చేశానండి. ఎంతైనా నేర్చుకుంటే ఆ స్కిల్స్ వేరుంటాయి. మనం ఏంటంటే జస్ట్ నేను ఇలా యూట్యూబ్స్లో కొన్ని చూసి ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను ఇలా కొంచెం చిన్నగా ఏదో నేర్చుకుంటా. ఇంట్లో వరకు అయితే ఓకే అండి, అంతే. నేను ఎక్కడ ఏం హోమ్ బేకర్ ఏం కాదు, జస్ట్ ఇలా ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటాను అనమాట. ఇలా చేసి ఎలా ఉన్నదనేది నాకు మీరు కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇలా మొత్తం ఫస్ట్ పెటల్స్తో ఇలా నాజిల్తో ఇలా రోజ్ లాగా పెట్టుకొని చేసుకున్నాను. తర్వాత ఏంటంటే ముందుగా మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ని, ఆ చాక్లెట్ని ఏంటంటే కేక్ మధ్యలో ఇలా పౌర్ చేసేసి నా దగ్గర సిల్వర్ బాల్స్ ఇవి ఉంటాయి కదా, డెకరేషన్ చిన్న చిన్న బాల్స్, చాక్లెట్ బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్తో ఏంటంటే ఇలా చాక్లెట్ని డెకరేట్ చేశాను అనమాట. ఈ బాల్స్ నేను ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి. అవి అలా ఉండిపోయినాయి ఫ్రిడ్జ్లో. తర్వాత మధ్యలో ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు ఏదో అవకాశం వచ్చింది కాబట్టి చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ అలా చేసి ఇలా బయటకు తీసి ఇలా వాడాల్సి వచ్చింది.
పర్లేదు, బాగానే చేశానండి, పర్లేదు. మీకు ఎలా వచ్చిందనేది, మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, ఉంటానండి. బాయ్.